హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనారుchulu. ఇవాల్టి రెసిపీ హైదరాబాదీ స్పెషల్ మిర్చి సలాన్ రెస్టారెంట్ స్టైల్. చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ, బగారా రైస్, వెజ్ పలావ్, ఉత్తి ప్లెయిన్ రైస్ చేసుకొని తినచ్చు. చపాతీస్కి అద్రిపోతుంది టేస్ట్. నువ్వులు 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, మెంతులు 1/4 చెంచా, ఎండు కొబ్బరి 2 టేబుల్ స్పూన్లంతా ముక్కలుగా చేసుకొని, గసగసాలు 1 టీ స్పూను, లవంగాలు 4, ఇలాచీలు 3, పట్ట 3 చిన్న ముక్కలు, జీలకర్ర 1 టీ స్పూను అన్ని చిన్న మంట మీద రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పల్లీలు 4 టేబుల్ స్పూన్లు చిన్న మంట పైన వేయించి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మసాలా అంతా. ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఒక బిర్యానీ ఆకు పోపు కోసము, చింతపండు నిమ్మకాయ అంత సైజు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని, కరివేపాకు, ఒక ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి అవి వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసినవి వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు 1 టీ స్పూన్, ఉప్పు 1.5 టీ స్పూన్, కారప్పొడి 1.5 టీ స్పూన్, ఉప్పు కారము మీకు ఎంత స్పైసీనెస్ పట్టి తీసుకోవచ్చు. అల్లం ఎల్లిగడ్డ 1/2 టేబుల్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసి చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసి, ఈ మిర్చీలు బయట దొరుకుతాయి, లేదు అంటే మీరు ఇంట్లో ఉన్న మిర్చీలతో కూడా ఇలా చేసుకోవచ్చు. ఈ విత్తులు తీసేసి దాంట్లోకి మసాలా స్టఫింగ్ చేసి అవి ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ మసాలా అంతా కూడా అందులోకి యాడ్ చేసి చిన్న మంట మీద బాగా ఇట్లా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి మిర్చీలు, మసాలా. అప్పుడు మంచి స్మెల్ వస్తుంది. మా ఇల్లు అయితే మొత్తం నిండిపోయింది ఈ స్మెల్తో. చాలా టేస్టీగా సేమ్ రెస్టారెంట్ స్టైల్ వస్తుంది. 1 కప్పు వాటర్ యాడ్ చేసి మూత పెట్టి 2 నిమిషాలు దీన్ని ఉడికించుకుంటే చూడండి ఈ విధంగా కనపడుతుంది. ఇప్పుడు మనం చింతపండు పులుసు యాడ్ చేయాలి. ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా, యాడ్ చేసి మూత పెట్టి ఒక 4 నిమిషాలు ఉడికించుకోండి. పర్ఫెక్ట్ గ్రేవీ, ఈ కన్సిస్టెన్సీ రావాలి గ్రేవీ. చూడండి ఎంత ఈజీగా సింపుల్గా రెడీ చేసుకున్నామో. వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.